Praise the Lord. Good evening. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. Okay, I would just like to start by saying that we had a break. So thank you for giving me 1 week of break. ఒక వారం నాకు విరామం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. I had to shift my home, so thank God everything went smoothly. ఇల్లు మార్చవలసి వచ్చింది, అంత కూడా సాఫీగా జరిగింది, దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. And so let us just recap before we read the scripture portion for the day. ఈ దినం యొక్క వాక్య భాగాన్ని చదువుకొనకు మునుపు గతంలో మనం ఏమైతే నేర్చుకుని విన్నామో దాన్ని ఒకసారి తిరిగి మనము పునరుస్మరించుకుందాం. So we have done different kinds of finishing. Some are good finish, some are bad finish, some are average finish, and some what we call the open-ended finish or closure. మనము అనేక రకాల ముగింపులను మనము గతంలో చూసి ఉంటున్నాం. కొన్ని విజయవంతంగా ముగించబడిన వారు చూసినాం. అదే సమయంలో కొందరు ఓటమితో కూడినటువంటి ముగింపును మనం చూసాం. అంతేకాకుండా కొందరు సాధారణంగా ఎక్కువ విజయం కాకుండా సాధారణమైనటువంటి రీతిగా విజయాన్ని పొందినటువంటి వారి యొక్క జీవితాలు చూసాము. అదే సమయంలో కొందరు అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను కూడా మనం చూసాం. And so far we have seen about 8 characters of the Bible. ఇంతవరకు మనము బైబిల్లో నుండి 8 వ్యక్తుల యొక్క జీవితాలను మనం ధ్యానించి ఉంటున్నాం. So people like Saul, Solomon, Eli, in a way they finished badly. సౌలు, సొలొమోను మరియు ఏలి వీరు విజయవంతంగా ముగించలేదు. But leaders like Samuel finished well because of his resilience. అయితే సమూయేలు లాంటి వారు లాంటి నాయకులు వారు విజయవంతంగా ముగించారు. People like David, people like Samson had very high potential but was not really able to finish well or neither badly. So we call that an average or so-so finish. సంసోను మరియు దావీదు లాంటి నాయకులు వారికి ఎంతో సామర్థ్యం ఉండింది, చక్కగా విజయవంతంగా ముగించగలిగారు, కానీ వారు అలాగ ముగించలేకపోయారు. అటు గొప్పగా కాకుండా అటు ఓటమి కాకుండా సాధారణమైనటువంటి రీతిలో వారి యొక్క జీవితాన్ని ముగించారు. And we also have seen what we call the open-ended closures, and to represent them we saw figures like Moses and John the Baptist. అంతేకాకుండా కొన్ని అర్థంతంగా ముగించబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూసాము. మోషే మరియు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జీవితాలు అవి అసంపూర్ణంగానే ముగించిపోయి ఉంటున్నాయి. And we also said that sometimes this kind of finishing is like it's a mystery to God. He just leaves us hanging there. We do not know why such characters are not able to get ultimately what they were working for and walking for. కనుక ఇటువంటి వ్యక్తులు మోషే మరియు బాప్తిస్మిచ్చు యోహాను లాంటి వ్యక్తులు వారు దేని కొరకై వారు ప్రయాసపడుతూ వచ్చారో, దేని కొరకై వారు ప్రాకులాడుతూ వచ్చారో దాన్ని వారు పొందుకోలేకపోయారు. వారి జీవితాలు అలాగనే అర్థంతంగా ముగించిపోయి ఉంటున్నాయి. దేవుడు కొందరి జీవితాలను అలాగుంచుతాడు. And like for example Moses, we saw that he was a leader for all these years, but being the topmost leader, he himself was not able to go into the promised land. అయితే మోషే గురించి మనం చూసినట్లయితే అతడు ఎంతో ఉన్నతమైనటువంటి నాయకుడు అయింటున్నాడు, అనేక సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన వాడు అయింటున్నాడు, కానీ తానే ఆయన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. Such a unique figure like John the Baptist, who was spearheading God's path and preparing the people. అంతేకాకుండా అసమానమైనటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను, ఆయన ప్రభు మార్గములను సరళం చేస్తూ ప్రభువుకు ముందుగా నడుచున్నటువంటి అటువంటి గొప్ప వ్యక్తి కూడా His fierce and urgent ministry is just cut off like that. Just cut off. రోషముతో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి తన యొక్క పరిచర్య అకస్మాత్తుగా అది అర్థంతంగా ముగించి వేయబడింది. And so sometimes we think a lot, why did God allow such kind of ending?
కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకని దేవుడు వీరి జీవితాలను ఈ రీతిగా సగములోనే ముగించి వేసి ఉంటున్నాడు అన్నటువంటి ఆలోచన వస్తుంది. But within the example also we saw that God has prepared everything in advance for them. అయితే అంతేకాకుండా మనం చూసాము, దేవుడు వీరి యొక్క జీవితాల కొరకై సమస్తమును ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంటున్నాడు. What to one generation looked like a mystery, to another generation they were able to decode that mystery of God. కొన్ని విషయాలు ఒక తరానికి అవి మర్మముగా ఉన్నట్లయితే ముందున్నటువంటి తరాలకు, వారు ఆ తరాల తర్వాత వచ్చినటువంటి తరాలకు అది అర్థం చేసుకోగలిగినటువంటి విషయంగా ఉండింది. So for our generation today we are able to decode the mystery. Finally we are witnesses to Moses coming into the promised land. అయితే ఆ మర్మము ఇప్పుడున్నటువంటి మనకు అది వివరించబడింది, దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మనం చూసినట్లయితే మోషే చివరికి ఆయన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలిగాడు. And even John the Baptist, he thought that the Messiah is not doing as he was doing. అంతేకాకుండా బాప్తిస్మిచ్చే యోహాను కూడా మెస్సయ్య ఆయన ఏదైతే చేయాలో ఆ పనులు చేయట్లేదు అని ఆయన అనుకున్నాడు. But the Messiah judged Antipas in a most unique way. మెస్సయ్య హేరోదు అంతిపాయను అసమానమైనటువంటి రీతిలో ఆయన మీద తీర్పు తీర్చి ఉంటున్నాడు. In his silence he judged. He said everything to Antipas. కనుక ప్రభు ఆయన ఎదుట మౌనంగా ఉండడం ద్వారాగా ఆయన మీద పూర్తి తీర్పును ప్రభు తీర్చి ఉంటున్నాడు. So these are what we call the open-ended closures. Sometimes we just don't understand everything. కనుక ఇవన్నీ కూడా ఆ సగంలోనే ముగించిపోయినటువంటి విషయాలు. ఈ విషయాలు మనకు అన్ని కూడా ఒకటేసారి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. So for today, from today onwards, we are going to do something a little different. ఈ దినం నుండి మనము కొంచెం భిన్నంగా మనము ధ్యానిద్దాం. So we are going to look at how these characters of the Bible brought their walk with God to a good closure. That is what we are going to see from today onwards. బైబిల్ ఉన్నటువంటి ఈ వ్యక్తులు వారి దేవునితో వారికి ఉన్నటువంటి ఆ జీవితము, ఆ నడకను వారు ఏ రీతిగా వారు దేవునికి సమీపంగా వారు తీసుకుని రాగలిగి ఉంటున్నారో ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. So for example, emotional chapters of life, like the chapter of hurt, the chapter of doubt, the chapter of grief, failure, even success, such kind of issues, emotional issues. How did the characters of the Bible brought this to a good closure or a bad closure? బైబిల్లో ఉన్నటువంటి ఈ భావోద్రేకాలతో కూడినటువంటి విషయాలు, ఆయాసము, వేదన, నష్టము, ఓటమి, విజయము, ఇటువంటి విషయాలు వీరి జీవితాల్లో ఏ రీతిగా ఆ దేవునికి సమీపముగా వారిని నడిపించి ఉంటున్నాయో ఆ విషయాలను మనం ధ్యానిద్దాం. Because these are some of the emotional, sensitive aspects of a leader, of a person that might contribute to our finishing badly if we do not bring such issues to a good close. కనుక ఈ విషయాలను సరైన రీతిలో మనం ముగించినట్లయితే ఈ మన జీవితాలు కూడా అవి సరైన రీతిగా విజయవంతంగా ముగించబడకుండా ఉండడానికి ప్రమాదం ఉంది. So from today onwards, let us consider Naomi. కనుక ఇది నయోమి జీవితాన్ని మనము ధ్యానిద్దాం. And let us see from the life of Naomi how she was able to bring the chapter of loss to a close, whether it was a good close or whether it was a bad closure. తన యొక్క జీవితం యొక్క అధ్యాయాన్ని ఆమె ఏ రీతిగా ముగించింది? విజయవంతంగా ముగించిందా లేకపోతే ఓటమిగా ముగించిందా? Because as I said in the beginning, every aspect of our life must be taken in like a chapters. కనుక మనము ఇంత ఆరంభంలో నేను చెప్పినట్లుగా మన జీవితంలో ప్రతి విషయాన్ని మనం ఒక అధ్యాయంగా మనము గమనించాలి. So every of our life, aspects of our life is like one chapter. Close it well, open a new chapter. Close that well, open a new chapter, and you have a big, good book. కనుక మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఒక అధ్యాయంగా మనం భావించాలి. ఆ అధ్యాయాన్ని విజయవంతంగా ముగించాలి. తర్వాత ఇంకొక విషయాన్ని దాన్ని ఆరంభించాలి, దాన్ని విజయవంతంగా ముగించాలి. అలాగన మనము చివరికి ఒక చక్కటి గ్రంథముగా మన జీవితం ఉంటుంది. Students, maybe class 10 is a good period. How is class 10 being brought to a good close? Are you able to do that? విద్యార్థులైతే ఒకవేళ 10వ తరగతిలో ఉన్నట్లయితే వారు అదొక అధ్యాయము అది దాన్ని విజయవంతంగా చక్కగా ముగించగలుగుతున్నారా? And the next chapter may be the
plus 2 chapter, the And 2 తర్వాత- years. How are you going to close these 2 years 10వ properly? తరగతి తర్వాత 11, 12 తరగతులు ఈ 2 సంవత్సరాలు వారు ఏ రీతిగా ముగిస్తున్నారు? విజయవంతంగా ముగించున్నారా? It need not only mean marks wise, it can also be your character wise, your spiritual life wise. How are you going to bring that to a close? ఇంకా ఈ విషయాలు కేవలం ఏదో మార్కులు మంచి మార్కులతో ముగించడం మాత్రమే కాకుండా ఆత్మీయంగా మనము ఏ రీతిగా ఉంటున్నాము, ఆత్మీయంగా విజయవంతంగా ముగించున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలి. And probably the degree is another chapter of your life. మన జీవితంలో ఇంకా డిగ్రీ అది కూడా అది ఒక జీవితంలో ఒక అధ్యాయంగా ఉన్నది. And then I think most of you will fall in this category, your career. మా తర్వాత మన యొక్క ఉద్యోగము అదొక అధ్యాయం. మీరులో చాలా మంది ఆ యొక్క అధ్యాయంలో మీరు ఉండవచ్చు. With whichever company you are working in. కనుక మీరు ఏ కంపెనీలో పని చేస్తున్నప్పటికీ How are you going to bring that to a good closure? కనుక అది ఆ అధ్యాయాన్ని మీరు ఏ రీతిగా చక్కగా ముగించున్నారు? Especially if you know that you are going to move on to the next company. మరి విశేషంగా మీరు ఆ కంపెనీ వదిలేసి ఇంకొక కంపెనీకి వెళ్తున్నట్లయితే ఆ ముందున్నటువంటి కంపెనీలో మీ యొక్క ఆ అధ్యాయాన్ని మరి ఏ రీతిగా ముగించున్నారు? So these are all small chapters of our life that we need to close. Be mindful to close it well. కనుక ఈ జీవితంలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న అధ్యాయాలను మనము వీటిని చక్కగా ముగించడానికి మనము గమనికగలిగిన వారమై శ్రద్ధ కలిగిన వారమై మనం ఉండాలి. Probably after that your marriage is a తర్వాత- huge chapter, very important chapter of the book of your life. తర్వాత వివాహం కావచ్చు, మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా ఉంటుంది. How are you going to open that chapter and how are you going to close that chapter? కనుక ఆ అధ్యాయాన్ని మీరు ఎలాగూ ఆరంభిస్తూ ఉంటున్నారు, ఆ అధ్యాయాన్ని ఎలాగూ ముగించున్నారు. And probably after that maybe you are in your mid 40s. దాని తర్వాత మీరు 40 సంవత్సరాలు మధ్య వయసులో ఉండవచ్చు. Some of you may take responsibilities in the church. That will be again another new chapter. So likewise, you keep going on and on. How are you going to bring your chapter to a good close? తర్వాత మీరు సంఘంలో మీకు కొన్ని బాధ్యతలు అప్పగించబడుతుండొచ్చు. వాటిని మీరు ఎత్తిగా మీరు ఆ విషయంలో ఎలాగో మీరు కొనసాగుతూ ఉంటున్నారు. ఇలాగున వీటిని మనం విజయవంతంగా చక్కగా ముగించున్నామా లేదా? And in all this, apart from just the practical things, the other peripheral things, most important one are the emotional things, attitudinal things, loss, hurt, failure, success. These are the main things you need to know how to bring it to a good close. అంతేకాకుండా ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయము భావోద్రేక సంబంధమైనటువంటి విషయాలు, మనము ఎలాగో ఆయాసపరచబడినాం, మన ఓటములు, తర్వాత మన యొక్క విజయములు, ఈ విషయాల్లో మనం వాటిని ఎలాగో విజయవంతంగా మనము ముగించున్నాము అన్న విషయాన్ని కూడా మనము గ్రహించాలి. Because this all are got to do with your internal character, internal attitude. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మన అంతరంగ స్వభావంతో, అంతరంగ విషయాలతో అది సంబంధం కలిగినదై ఉంది. So for today, the scripture reading I have taken from Ruth chapter 4. ఈ దినము మన యొక్క లేఖన భాగము రూతు గ్రంథము 4వ అధ్యాయం నుండి తీసుకున్నాను. Let us read verses 14 and 15 together. 14-15 వచనాలు కలిసి చదువుకుందామండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము. The women said to Naomi, అందరం కలిసి చదువుకుందాం. all 14-15. together, అప్పుడు స్త్రీలు, the women said to Naomi, ఈ praise దినము be to the నీవు Lord, బంధువు who లేకుండా this day has చేయని not left you యెహోవా without a స్తుతి kinsman నొందును గాక. redeemer. ఆయన May he నామము become famous ఇశ్రాయేలులో throughout ప్రకటింపబడును Israel. గాక. He will నిన్ను renew your ప్రేమించి life and sustain 7 you కుమారుల కంటే in your నీకు old ఎక్కువగా age. ఉన్న For నీ your కోడలు daughter-in-law, who ఇతన్ని loves కనెను, you and who is ఇతడు నీ better to you ప్రాణమును than 7 దాచి sons, ముసలితనమున has నీకు given పోషకుడనని him birth. నయోమితో చెప్పిరి. Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభువు వైపు చూద్దామండి. Almighty God, today we look at this figure called Naomi. సర్వశక్తి కలిగినటువంటి మా దేవా, ఈ దినాన నయోమి అనే ఈ వ్యక్తి జీవితాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. Knowing that you have kept her in one part of history for our learning today. మా ప్రభువా, చరిత్రలో ఆమెను ఒక భాగంలో మా యొక్క మేము నేర్చుకున్నట్టు కొరకే ఆమెను మీరు ఉంచి ఉంటున్నాం. God of glory, Lord, have mercy upon us as we seek to learn from the Holy Bible. మహిమ కలిగినటువంటి దేవా, మీ పరిశుద్ధ వాక్యం నుండి మేము నేర్చుకుంటూ ఉంటుండగా మీ యొక్క సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. Father, we kneel before you because in you and through you is the fountain of life. తండ్రి, మీ సన్నిధానంలో మేము మోకరిస్తున్నాం.
ఎందుకంటే మీ వద్దనే జీవ జలపు ఊటలుంటున్నాయి. And how true, Lord, that you are in your light, we see light. ప్రభువా మీ వెలుగులోనే మేము వెలుగు చూడగలము గనుక మీ సన్నిధికి వస్తుంటున్నాం. Therefore, where can we go else, Lord, apart from your holy word? మా ప్రభువా మీ పరిశుద్ధ వాక్యము కాక మేము ఎక్కడికి వెళ్ళగలము? Father, we come to you. తండ్రి మేము మీ సన్నిధికి వస్తుంటున్నాం. Teach us, మీరే మాకు ఉపదేశించండి, edify us. క్షేమాభివృద్ధిని కలుగచేయండి. Each and every individual believers who are here today, may you bless their heart as we learn together. కలిసి మేము నేర్చుకుంటుండగా ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి విశ్వాసిని మా ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. Father, we commit the both of us also under your cross. మా ప్రభువా ఇరువురిని కూడా సిలువ కిందికి తీసుకుని వస్తున్నాం. We pray this in Jesus' most precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. So I'm sure many of you have gone through different losses in your life. మీ జీవితంలో అనేక రకాల నష్టములను మీరు ఎదుర్కొని ఉండవచ్చు, అనుభవించి ఉండవచ్చు. All of us can remember the precious things that we have lost in the second class train while we are traveling, in the, what do you call, sleeper class train. స్లీపర్ క్లాస్ రెండవ శ్రేణిలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అనేక వస్తువులు మనము పోగొట్టుకుంటూ ఉంటాము. ఆ విషయాల్లో మీకు జ్ఞాపకం ఉండి ఉండవచ్చు. We have all our own stories. I lost a good handbag and all this. So, but the thing is, when we lose something that is precious, it's very painful. కనుక ప్రతి ఒక్కరూ మనం ఏదో ఒక విషయాన్ని మనం పోగొట్టుకుంటాం. కొందరు మంచి పర్సు పోగొట్టుకుంటారు. తర్వాత అలా ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒకటి, కానీ ఏది పోగొట్టుకున్నా అది మనకెంతో వేదన బాధను కలిగిస్తుంది. My experience is that I have felt bitterness and pain when I lost something which was close to me, but also I felt like a fool. నేను కూడా ఒకటి పోగొట్టుకున్నాను. అది పోగొట్టుకున్నప్పుడు ఎంతో వేదన నేను పొంది ఉంటున్నాను. అదే సమయంలో నేను వెర్రివాణిగా నేను భావించి ఉంటున్నాను. So loss or losses in your life does hurt, does sometimes cause painful experience in your heart. ఈ నష్టము అనేది పోగొట్టుకున్నది మనము నష్టపడినప్పుడు అది మన హృదయంలో ఎంతో వేదన ఆయాసాన్ని కలిగిస్తుంది. Some pain, some losses are easier to handle and overcome. కొన్ని నష్టాలను మనము త్వరగా వాటిని అధిగమించవచ్చు, మనము త్వరగా వాటిని మర్చిపోవచ్చు. But some losses are not easy to overcome. అయితే కొన్నిటిని అంత త్వరగా మనం జయించలేము, త్వరగా మనము వాటిని దాటిపోలేము. For example, a loss of life for a dear one. ఉదాహరణకు ఎవరైనా ప్రియులను కోల్పోవడము, Or perhaps a miscarriage. లేకపోతే గర్భము తప్పడము, Or even like a digital photo you have in your computer, by mistake you delete and it's just gone. కనుక ఏదైనా ఫోటో కావచ్చు కంప్యూటర్లో, అకస్మాత్తుగా మీరు పొరపాటున దాన్ని డిలీట్ చేశారు. You have all kinds of photos stored from your childhood till date, and then you arrange it and suddenly by mistake it's just gone. మీ దగ్గర అనేక రకాల ఫోటోలు ఉంటున్నాయి, చిన్నప్పటి నుండి పెద్ద వరకు అన్ని ఫోటోలు చక్కగా మీరు అమర్చారు, కానీ అకస్మాత్తుగా పొరపాటున డిలీట్ చేసేసారు, అన్నీ కూడా అపోయాయి. So sometimes losses makes us feel that a part of us has just been snatched away. కనుక ఇటు నష్టం వచ్చినప్పుడు మనలో ఒక భాగము అది మన నుండి పోయినట్లుగా అనుభూతి మనకు కలుగుతుంది. Never to return back again. ఇంకా అది ఎన్నటికీ తిరిగి మరలా నా దగ్గరికి రాదు అన్నట్లు అనిపిస్తుంది. And sometimes we brood over it. అంతేకాకుండా వాటి గురించి బాగా ఆలోచిస్తూ ఆ నష్టాన్ని మనం మదిలో తలుచుకుంటా ఉంటాం. For me, Naomi is something like this. నాకు నయోమి ఇటువంటి వ్యక్తిగా ఉన్నది. Firstly, let us see the way she became empty and the way she became bitter. మొట్టమొదటిగా ఆమె ఏ రీతిగా ఖాళీగా చేయబడింది, తర్వాత రిక్తురాలుగా చేయబడిందో ఆ విషయాన్ని చూద్దాం. 10 years back, they journeyed towards a foreign country for a better life. కనుక 10 సంవత్సరాల క్రితము వారు తమ స్వదేశాన్ని విడిచి విదేశానికి వెళ్ళారు, మంచి మేలుకరమైనటువంటి జీవితము కలిగి ఉండాలి అన్న ఆశతో. Bethlehem to Moab. కనుక బెత్లెహేం నుండి మోవాబుకు వెళ్ళారు. And the tragedy was because in Bethlehem, which is supposed to be the house of bread, there was no bread. అయితే విచారకరమైన విషయం ఏంటంటే
బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లుగా ఉండవలసినటువంటి ఆ బెత్లెహేములో కరువును బట్టి ఆహారము లేని పరిస్థితి. The tragedy was that famine had struck Bethlehem. ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క కరువు బెత్లెహేముకు సంభవించింది. So Moab was something like walking to a place where there was bread. అయితే మోవాబు వారికి ఎట్లా అనిపించింది అంటే ఆహారం కలిగినటువంటి స్థలానికి వారు వెళ్తున్నట్లుగా వారికి అనిపించింది. So as she was trying to walk away from tragedy, there was more tragedy. అయితే నాశనము దుఃఖమును విడిచి ప్రమాదమును దుఃఖమును విడిచి వెళ్ళిపోతున్నా అన్నట్లుగా అనిపించింది. కానీ వారు ఇంకా భయంకరమైనటువంటి దుఃఖము వేదనకరమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్తా ఉన్నారు. The husband was lost to her, and after that the sons were lost to her. 3 lives losses in her life. తన భర్తను పోగొట్టుకుంది నయోమి, తర్వాత కుమారులను కూడా పోగొట్టుకుంది. అట్లు 3 ప్రాముఖ్యమైనటువంటి ఎంతో విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయాయి. And suddenly she realized that she had 2 daughters-in-law to take care of, who were depending on her. అకస్మాత్తుగా తను గమనించింది, ఇప్పుడు ఆమెకు 2 విధురానులైనటువంటి కోడళ్ళు ఉంటున్నారు, ఆమె మీద వారు ఆధారపడతా ఉన్నారు. She tries to dismiss both of them and say, go home, return back, return back. ఇంకా ఆమె అన్నది, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని వారిని పంపించి వేయడానికి ప్రయత్నించింది. Ophrah departed. అయితే వాళ్ళలో ఓఫ్రా ఆమె వెనుకకు వెళ్ళిపోయింది. But Ruth showed faithfulness and commitment. అయితే రూతు మాత్రము నమ్మకత్వాన్ని తర్వాత పట్టుదలను ఆమె కనపరిచింది. Though she knew that it was a bleak future in Israel with Naomi, yet she decided to stay with her, to be faithful to the wedded family. అయితే తనకు తెలుసు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినట్లయితే తనకు ఎటువంటి భవిష్యత్తు ఉండదు, ఈ ముసలి వృద్ధురాలతో తన జీవితము ఏమాత్రం సుఖవంతంగా ఉండదన్నటువంటి సంగతి ఎరిగినప్పటికీ తాను ఆమెను హత్తుకొని ఉంది. She was convinced enough to actually go for an adventure, to risk being with Naomi. నయోమితో ఉండాలనేటటువంటి ఆ యొక్క సవాలుతో కూడినటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. తన జీవితాన్ని పనుముగా పెట్టి ఆమె ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. Little did Ruth knew that her commitment in Israel would be one of adventure, one of suspense, and one of romance. అంతేకాకుండా తనకు తెలియదు ఆమె ఇశ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలియని విషయము. తర్వాత అంతేకాకుండా తను ప్రేమించేటటువంటి వ్యక్తి కూడా దొరుకుతాడు అన్నటువంటి ఆలోచన ఆమెకు లేదు. But for Naomi, the loss of 3 lives in her family, the closest, affected her faith. అయితే నయోమి విషయానికి వచ్చేసరికి తన కుటుంబంలో ఉన్నటువంటి 3 వ్యక్తులు తాను కోల్పోవడము తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. You remember in Ruth 1:11? రూతు 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట మీకు జ్ఞాపకం ఉందా? As she was dismissing the daughters, కోడళ్లను ఆమె పంపివేస్తున్నటువంటి సమయంలో she used words like, the hand of the Lord has turned against me. She was very negative. ఆమె యెహోవా హస్తము నాకు విరోధముగా ఉన్నది అని ఆమె వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. And verse 12, as she was asking the daughters to return, she actually told them things that she was trying to checkmate herself. There is no way for you to survive with me, therefore go home. Checkmated herself. ఆమె 12వ వచనంలో చూసినట్లయితే తనతో ఉంటే మీకు ఎటువంటి భవిష్యత్తు ఉండదు, మీకు ఎటువంటి మేలుకరమైనటువంటి జీవితం ఉండదు, కాబట్టి మీరు నన్ను విడిచి వెళ్ళిపోండి మీ పుట్టింటికి అని ఆమె వారిని బలవంతం చేస్తూ ఉంది. And she said, it is more bitter for me. అంతేకాకుండా అది నాకు ఎంతో చేదుగా ఉన్నది. So this loss actually affected her judgment and her faith. ఈ నష్టము ఆమె యొక్క విశ్వాసాన్ని, తాను నిర్ణయములు తీసుకునేటటువంటి ఆ యొక్క నిర్ణయ శక్తిని అది ప్రభావితం చేసింది. She thought that experience of bitterness is going to be permanent.
There will be no help at all. That is why she checkmated herself. కనుక తను అనుకుంది ఈ మరణము తర్వాత ఈ నష్టము అనేది తనతో పాటు ఎల్లప్పుడూ ఉంటుంది, తన జీవితాంతం వరకు వాటితోనే జీవించాలి, తనకు మేలు కలగదు అన్నటువంటి ఆ ఆలోచనలో నయోమి ఉండింది. The Lord's hand has turned against me. She was so sure of that. యెహోవా హస్తము నాకు విరోధముగా ఉన్నది అని ఎంతో ఖచ్చితంగా చెప్తా ఉంది. So she closed every door of opportunity for the light to come in. She was darkening herself in a dark room. తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి కిటికీలను అన్నిటిని మూసివేసి ఒక చీకటి గదిలో ఇంకా వెలుగు తనకు లోనికి రాకుండా అడ్డుకునేటట్లుగా ఆమె అన్నిటిని మూసివేసింది. So when I try to look at this text as fairly as possible, when I try to look at these verses as fairly as possible, ఈ వచనాలను ఎంతో స్పష్టంగా ఎంతో తేటగా వాటిని చూడడానికి ప్రయత్నించినప్పుడు I thought that the way she was respectfully telling the daughter-in-law was okay. It was very respectful. She was telling them, be careful, with me there is not much hope. In a way, humanly speaking, correct. ఆమె తన కోడళ్ళతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఎంతో మర్యాదగా ఆమె వారితో చెప్తా ఉంది, అమ్మా మీరు నాతో ఉంటే మీకు ఎటువంటి భవిష్యత్తు ఉండదు అని మర్యాదగా చెప్తా ఉంది. And also, in a way, perhaps Naomi said that, my life is more bitter, there is no hope with me. That may also be correct. అంతేకాకుండా నా జీవితము చేదుగా మారిపోయింది, నా జీవితంలో నిరీక్షణ లేదు అని ఆమె అన్నటువంటి ఆ మాటలు కూడా అవి వాస్తవం కావచ్చు. But to confirmly say, definitely say that the Lord's hand is against me, I think it's a little clouded judgment. అయితే యెహోవా హస్తము నాకు విరోధముగా ఉన్నది అని ఖచ్చితంగా చెప్పడం అన్నది అది కొంచెము సరైనటువంటి విషయం కాదు, అనుమానం కలిగించేటటువంటి విషయం. She thought that there is no more other option apart from this bitterness. ఈ చేదు తప్ప నా జీవితంలో ఇంకో వేరేది లేదు అన్నట్లుగా ఉన్నది అని అంటుంది. Especially one who knew the Yahweh of Israelites, she is the one who's saying that as if there is no other option than to be bitter and empty. కనుక యెహోవా దేవుని ఎరిగినటువంటి ఇటువంటి స్త్రీ ఆమె నా జీవితంలో ఈ చేదు ఈ ఖాళీతనము తప్ప నాకు ఇంకా వేరేది లేదు అని చెప్పడము అది సరైనది కాదు. This kind of blurring of our perspective and our vision comes sometimes if we give in too much to the loss that we experience. కొన్నిసార్లు మనకు కలిగినటువంటి ఈ నష్టపు అనుభవం మీద ఎక్కువగా మనసు నిలిపినట్లయితే మనము ముందుకు చూచేటటువంటి ఆ దృష్టి మందగిల్లుతుంది, మనము ముందుకు తేటగా స్పష్టంగా మనం చూడలేం. Such losses in life does affect our faith sometimes, does affect our judgment sometimes. అటువంటి నష్టము మన జీవితంలో వాటిల్లినప్పుడు మనము నిర్ణయం తీసుకునేటటువంటి ఆ సామర్థ్యాన్ని కోల్పోతాం, అంతేకాకుండా మన విశ్వాసం కూడా అది సన్నగిలిపోతుంది. And once we begin to decide in our mind to block every opportunity from God, despair will set in. కనుక దేవుని నుండి ప్రతి అవకాశాన్ని మనము అడ్డుకున్నప్పుడు, ఇంకా అన్ని తలుపులు కిటికీలన్నిటి మూసుకున్నప్పుడు ఇంకా నిరాశ కృంగుదల అనేది మన జీవితంలో ప్రవేశిస్తుంది. At such times, with God everything is possible becomes just a kind of a very aloof principle, a theory. అటువంటి సమయాల్లో దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అనేటువంటి ఇటువంటి మాటలు అవి ఒక సాధారణమైనటువంటి ఒక సిద్ధాంతంగా ఒక దూరపు సత్యముగా మాత్రమే నిలిచిపోతుంది. And especially young people, I've seen many of the young people during such moments, they go into self-pity mode. నేను చాలా మంది యవనస్తులు చూశాను, ఇటువంటి కృంగుదల నిరాశ ఆ పరిస్థితుల్లో వారు స్వయం మీదనే జాలిపడి అలాగున కృంగిపోయేటటువంటి స్థితికి వారు చేరుకుంటారు. Poor me, poor me, poor me. Everything is me oriented and God is forgotten. అయ్యో నాకు ఇట్లా కలిగింది పాపము, నాకు ఈ పరిస్థితి కలిగింది అని అలాగున వారి మీదనే వారు స్వయం జాలి పడుతూ మధ్యలో దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయేటటువంటి అవకాశం ఉంది. If we have felt like that ever before, don't worry, Naomi has also gone through this situation. అటువంటి అనుభవం ఒకవేళ మనకు కలిగినట్లయితే దిగులు పడవద్దు, నయోమి కూడా అటువంటి అనుభవం గుండానే వెళ్ళింది. Ruth 1,
11 to 13, that is what she's saying. రూత్ గ్రంథము 1:11 వచనం నుండి 13 వచనం వరకు ఆ భాగంలో నయోమి అదే మాట మాట్లాడుతా When she returned back to Bethlehem, people were gossiping, is that Naomi? Is that Naomi? Who's this woman? ఆమె తిరిగి బెత్లెహేమునకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఈమె నయోమి అయినా అని వారు మాట్లాడుకుంటా ఉన్నారు. Her village people could not really tell. ఆమె గ్రామస్తులు స్పష్టంగా ఆమెను గుర్తుపట్టలేకపోయారు. Maybe the depression or maybe the hard work or maybe all this pain and bitterness might have caused her to look very different. కనుక తను ఎటువంటి నష్టాన్ని పొందిందో, ఎటువంటి కృంగుదల, నిరాశ, నిస్పృహలో ఉందో, వేదనలో ఉందో, ఆ పరిస్థితులు ఆమెను భిన్నంగా మార్చిండవచ్చు. తద్వారా ఆమె గ్రామస్తులు ఆమెను గుర్తుపట్టలేని స్థితి. But Naomi stops to respond to them. Verse 20, 1:20. అయితే 1వ అధ్యాయం 20 వచనంలో నయోమి వారికి ఆమె మాట్లాడుతుంది తన గ్రామస్తులతో. And Naomi says, don't call me a pleasant one, call me bitter. ఆమె నన్ను మధురమైనది ఆ వ్యక్తిగా నన్ను పిలవద్దు, నన్ను చేదైనటువంటి వ్యక్తి అని పిలవండి అని అంటుంది. Because the Lord Almighty has made my life very bitter. ఎందుకంటే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసి ఉంటున్నాడు. I went away full, but the Lord has brought me back empty. Why call me pleasant one? నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళినాను, కానీ యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసి ఉంటున్నాడు. కాబట్టి మీరు నన్ను మధురము అని ఎందుకని నన్ను నయోమి అనే పేరుతో పిలుస్తున్నారు అని అంటుంది. The Lord has afflicted me. యెహోవా నన్ను బాధ పెట్టి ఉంటున్నాడు, దుఃఖ పెట్టి ఉంటున్నాడు. The Almighty has brought misfortune upon me. సర్వశక్తుడు నాకెంతో దుఃఖమును బాధను కలగజేసి ఉంటున్నాడు. Poor me, poor me, poor me. తన మీదనే తను జాలి పడుతూ అయ్యో పాపం అనుకుంటా ఉంది. These are sometimes, to me, it's a theologically very misleading statement for a believer. ఒక విశ్వాసికి మనం చూసినట్లయితే ఇవి మనల్ని తప్పుదారి పట్టించేటటువంటి మాటలు. Naomi, are you sure what you're saying is true? Are you sure? That is what I would ask. నేను నయోమి నువ్వు మాట్లాడే మాటలు ఖచ్చితమా, సత్యమా అని నేను అడుగుండేవాడిని. But this passage we need to understand from the context that Naomi is very painful. The loss has caused her emotional pain. నయోమి యొక్క పరిస్థితి, ఆమె ఎటువంటి వేదనలో ఎంతో నష్టమును పొంది తన కుటుంబంలో మరణము సంభవించినటువంటి అట్టి బాధలో ఆమె పలుకుతా ఉన్నటువంటి ఆ విషయాన్ని మనము గ్రహించాలి, సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. And therefore she is closing every door of opportunity. Nothing she wants to come. అవకాశం ఉన్నటువంటి ప్రతి కిటికీని, ద్వారమును ఆమె మూసివేస్తా ఉంది. Verse 21, the Lord has made me empty. It's a very sweeping statement. చూడండి, ఎంతో పెద్ద మాట మాట్లాడుతూ ఉంది. దేవుడు నన్ను రిక్తురాలుగా చేసి ఉంటున్నాడు. So such statements tend to assume that since the Lord has made me empty today, the Lord will make me empty tomorrow, day after tomorrow, forever he will make me empty. As if to communicate this message. యెహోవా నన్ను రిక్తురాలుగా చేసి ఉంటున్నాడు ఈ రోజు, కాబట్టి నేను రిక్తురాలిని ఈ రోజు, రేపు, తర్వాత సదాకాలము నేను రిక్తురాలుగానే ఉండాలి అన్నటువంటి ఆలోచన ఇస్తా ఉంది ఈమె మాటలు. Did Naomi did not really have any other opportunity from the Lord? ప్రభు నుండి నయోమికి నిజంగా వేరే అవకాశం దొరకలేదా? With the Lord isn't impossible really possible? ప్రభు విషయంలో అసాధ్యమైనవి సాధ్యమైనవి కావండి. But those kind of questions need faith also to ask. అయితే అటువంటి ప్రశ్నలు అడగడానికి మనకు విశ్వాసం కూడా కావాలి. But because she is too immersed and drowned in her emptiness and bitterness, she has not enough faith even to ask that question. అయితే తను ఎంతో రిక్తురాలై తర్వాత ఎంతో చేదైనటువంటి అనుభవంతో నిండిన కారణాన్ని బట్టి అటువంటి ప్రశ్నలు అడగడానికి కూడా తనకు విశ్వాసం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు నయోమి ఉన్నది. So therefore the reverse logic, you don't checkmate your opponent, you checkmate yourself. కనుక నీకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మీద నువ్వు సవాల్ వేయగా నిన్ను నీవే ప్రశ్నించుకుంటావు. And this reverse logic when it is extreme is also called suicide. కనుక ఇదే స్వయం మీద జాలి పడడమో, స్వయంను ప్రశ్నించుకోవడమో ఎక్కువగా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళినట్లయితే అదే ఆత్మహత్యకు దారితీస్తుంది. So these are very dangerous thinking when you are
really caught up in your loss and you have no time to think of God. దేవుని గురించి ఆలోచించడానికి ఇంకా సమయం లేకుండా నీ సొంత వాటి మీదనే, సొంత దుఃఖము, సొంత నష్టం మీదనే నువ్వు మనసు నిలిపి వాటి గురించే తలపోసుకుంటూ ఉన్నట్లయితే ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయంగా మారిపోతుంది. So that was Naomi's bitterness and emptiness, the experience she went through. కనుక నయోమి ఇటువంటి చేదైనటువంటి అనుభవము, ఇట్టి రిక్తముగా చేయబడినటువంటి అనుభవం గుండా ఆమె వెళ్ళింది. But secondly, we also see Naomi from famine to harvest. అయితే రెండోదిగా మనం చూసినట్లయితే నయోమి ఆమె కరువు నుండి ఇప్పుడు కోత కోసేటటువంటి పంట కోత కోసేటటువంటి స్థితికి ఆమె చేరి ఉంది. I believe that Naomi, because of her loss, she was numb and she was paralyzed. She could not see the bigger picture that God was with her. నయోమి తాను పొందినటువంటి నష్టము, తాను ఎటువంటి వేదనను పొందిందో దాన్ని బట్టి ఇంకా ఆమె జీవితము స్తంభించిపోయింది, ఇంకా అది మొద్దుబారిపోయింది. దేవుడు తన కొరకై ఏదైతే చేసి ఉంటున్నాడో, ఎటువంటి శ్రేష్టమైనవి దాచి ఉంచాడో వాటిని చూడలేని స్థితికి ఆమె చేరుకుంది. And because of the bewilderment of the loss, she was only able to see that bitterness and emptiness. She was not able to look up and see the big picture that God was painting around her. తను ఎటువంటి వేదన బాధ గుండా వెళ్తా ఉందో దాన్ని బట్టి తను రిక్తురాలై తర్వాత చేదుతో నిండిపోయినటువంటి కారణాన్ని బట్టి దేవుడు తన కొరకే ఏవి మేలైనవి శ్రేష్టమైనవి సిద్ధపరుస్తూ ఆమె కొరకే ఏర్పాటు చేస్తూ ఉంటున్నాడో ఆ పెద్ద దృశ్యము, ఆ విశాలమైనటువంటి చిత్రాన్ని ఆమె చూడలేని స్థితిలో ఉన్నది నయోమి. She was not really able to rise above her pitiful state and see God beyond the pity. కనుక తాను స్వయం మీద జాలిపడి తన దీన స్థితి నుండి దేవుడు తన కొరకే ఏం చేస్తున్నాడో ఆ స్థితి ఆ విషయాలను చూడడానికి ఆమె లేవలేని స్థితిలో ఉన్నది. After all, God did show himself to be different than what she was expecting. కనుక చివరికి దేవుడు ఆమె దేవుడు తన కొరకే ఎటువంటి కార్యములు చేస్తున్నాడో దానికంటే దేవుడు భిన్నమైనటువంటి వాడుగా దేవుడు తనకు కనపరుచుకున్నాడు. ఆ విషయాన్ని తర్వాత ఆమె గ్రహించింది. Consider this. ఈ విషయాన్ని ఆలోచించండి. She said that I went full but I returned empty. ఆమె అన్నది, నేను సమృద్ధి గల దాన్ని వెళ్ళినాను కానీ రిక్తురాలై నేను తిరిగి వస్తుంటున్నాను. Not entirely true. ఇది ముమ్మాటికి సత్యం కాదు ఇది. Yes, she did lose her husband and 2 sons. సందేహం లేదు, భర్తను కోల్పోయింది, 2 కుమారులు చనిపోయారు. But she returned with Ruth. She was not really empty. అయితే ఆమె రూతును వెంట పెట్టుకుని వచ్చింది. రూత్ అయితే తనతో ఉన్నది, పూర్తిగా రిక్తురాలు కాలేదు. In her inwardness and in her despair, she even forgot to see that Ruth, such a faithful daughter-in-law, was with her by her side. అయితే తన యొక్క బాధలో తనతో ఎంతో నమ్మకమైనటువంటి తన కోడలు తనతో ఉన్నటువంటి ఆ విషయాన్ని కూడా ఆమె గ్రహించలేకపోయింది. In reality, it was Ruth who was coming empty, not Naomi. వాస్తవానికి చూసినట్లయితే తన జీవితంలో రూతు ఆమె రిక్తురాలై వస్తా ఉన్నది. Ruth had to leave her country, leave her parents, leave her language, leave her culture, leave her everything to follow Naomi in a new country. రూతు వాస్తవానికి చూసినట్లయితే స్వదేశాన్ని, తల్లిదండ్రులను, తర్వాత తన సంస్కృతిని, తన దేశమును సమస్తమును విడిచి ఆమె నయోమితో క్రొత్త దేశానికి వస్తా ఉన్నది. Naomi was coming back to her own village where she grew up. నయోమి అయితే తను ఏ గ్రామంలో పెరిగిందో ఆ గ్రామానికే తిరిగి వస్తా ఉన్నది, స్వదేశానికి, స్వగ్రామానికి. So sometimes our self-preoccupation with my hurt, my feelings, my pitiful state sometimes blinds us to what the possibilities with God is. కనుక కొన్నిసార్లు మనము పొందుతున్నటువంటి ఆ వేదన, ఆ దుఃఖము, ఆ బాధతో నింపబడినప్పుడు దేవుడు ఏమైంటున్నాడు, దేవుడు ఏమి సిద్ధపరుస్తున్నాడో ఆ విషయాలను మనం చూడలేకుండా గ్రహించలేని పరిస్థితిలోనికి మనం వస్తాం. Secondly, Naomi said that she went to Moab full. రెండోదిగా నయోమి ఆమె ఏమంటుంది, నేను సమృద్ధి గలదానై నేను మోయాబు దేశానికి వెళ్ళినాను అని అంటుంది. 1:21. 1వ అధ్యాయము 21వ వచనంలో. Not entirely true. అది కూడా పూర్తిగా సత్యమైనటువంటి మాట కాదు.
They went to Moab especially because the house of bread was empty. అయితే వాస్తవానికి వారు వెళ్ళడానికి మోవాబ్ దేశానికి వెళ్ళడానికి కారణము రొట్టెల ఇల్లు ఆహారం లేకుండా ఉన్నటువంటి స్థితి. They went to Moab because they thought if we stay any day longer here, we will die of hunger. Therefore, let's go. కనుక వారు ఏమనుకున్నారు, ఇక్కడ ఈ బెత్లెహేంలోనే ఉన్నట్లయితే ఎప్పుడైనా మనం చనిపోతాము ఆకలితో, కాబట్టి మనం ఈ స్థలాన్ని విడిచి మోవాబుకు వెళ్దాము అని అనుకున్నారు. So this is how actually preoccupation can cloud our judgment. కనుక ఇట్లు ఒక దాని మీదనే మనసుగా కలిగి ఆ సమస్య మీదనే మనసు కలిగి ఉన్నట్లయితే మనము సరి అయినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని మనం కోల్పోతాం. Had she been able to raise her eyes above her pitiful state and see God Almighty there, she would have faith still in her heart. అయితే తన మీద జాలిపడి తనకున్నటువంటి సమస్యల మీదనే ఉన్నటువంటి ఆ దృష్టిని మరలించి దేవుని మీద తన దృష్టిని నిలిపి ఉన్నట్లయితే దేవుడు ఎటువంటి మార్గమును చేయగలడో ఆమె గ్రహించగలిగి ఉండేది. A Jewish woman like Naomi, a worshipper of Yahweh, could have known better that with Yahweh there are billion and zillion and one possibilities always. అయితే యెహోవా దేవుని యందు నమ్మిక కలిగినటువంటి యూదురాలైనటువంటి స్త్రీ ఆమె దేవునిలో అనేకమైనటువంటి మార్గాలు ఉంటున్నాయి. దేవుడు తలుచుకున్నట్లయితే అనేకమైనటువంటి మార్గాలను అనేకమైనటువంటి అవకాశాలను కలగజేయగలడు అన్నటువంటి విషయం ఆమె ఎరిగి ఉంది. So was Naomi really able to close her chapter of loss? అయితే నయోమి తన జీవితంలో ఉన్నటువంటి ఈ నష్టపు అధ్యాయాన్ని ఆమె ముగించగలిగిందా? I believe so, because Ruth, the active daughter-in-law, was always with her to support her. అయితే ఆమె విజయవంతంగా ముగించగలిగింది అని నమ్ముచున్నాను. ఎందుకంటే చురుకుగా ఉన్నటువంటి తన కోడలు ఎల్లప్పుడూ కూడా నయోమితోనే ఉంటూ వచ్చింది. I believe it was through Ruth that God worked in the heart of Naomi. అయితే రూత్ ద్వారాగా దేవుడు నయోమి హృదయంలో పనిచేసి ఉంటున్నాడు. She didn't realize that Ruth, whom left everything and came with her, she still said that I came empty. అయితే రూత్ తనతో పాటు ఉన్నటువంటి విషయాన్ని గ్రహించకుండానే నేను రిక్తురాల్ని నేను వస్తున్నాను అని ఆమె అనుకుంటా ఉంది. She never even counted Ruth as part of the plan. అసలు ప్రణాళికలో రూతును అసలు ఏమాత్రం కూడా ఆమె ఎంచలేదు. రూతు లేనట్లుగానే భావిస్తూ ఉంది. But Ruth had remained faithful, not even there in Moab, but also more so in Israel. అయితే రూత్ మాత్రము మోవాబులో నయోమికి నమ్మకంగా జీవించడం మాత్రమే కాదు కానీ మరి ఎక్కువగా ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత కూడా ఎంతో నమ్మకంగా నయోమిని హత్తుకొని ఆమె జీవించింది. She was willing to accept every consequence along with Naomi. నయోమితో పాటు తన జీవితానికి ఏది సంభవించినా పర్వాలేదులే, నేను ఆమెతోనే ఉంటాను, ఆమెను విడవను అని ప్రతి దానికి తను అప్పగించుకొని అట్టి ధైర్యంతో ఆమె వచ్చింది. She was willing to consider the geographical consequence. భౌగోళికంగా స్థలాన్ని మార్చడం ద్వారా వచ్చే పరిస్థితులు ఏమైనా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. Because she said, Naomi, where you go, I will go. అమంది నయోమి, నువ్వు ఎక్కడ ఉంటావో ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను. She was able to consider the social consequence. అంతేకాకుండా సాంఘిక పరమైనటువంటి పరిణామాన్ని కూడా ఆమె ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. Your people will be my people. నీ ప్రజలు నా ప్రజలై ఉంటారు. And she was able to even consider the religious, theological, faith consequence. అంతేకాకుండా ఆమె మత సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఆ యొక్క పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి రూత్ సిద్ధపడింది. Your God will be my God. నీ దేవుడే నా దేవుడై ఉండును. And the ultimate consequence, where you die, I will die. అంతేకాకుండా చివరిగా నువ్వు ఎక్కడ చనిపోతావో మరణిస్తావో అక్కడే నేను కూడా మరణిస్తానని అంటుంది. Such a proactive daughter-in-law was beside her, and won't God work in the heart of such committed believer? కనుక అట్టి పట్టుదల కలిగిన తర్వాత విశ్వాసం కలిగిన హత్తుకొని నమ్మకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు పని చేయడాన్ని God would soon use Ruth to open up new opportunities for both of them. దేవుడు రూతును
ఇద్దరి కొరకై అనేకమైనటువంటి అవకాశాలు కలిగేటట్లుగా దేవుడు రూతును ఉపయోగించుకున్నాడు. The door of love will be open. The door of life will be open. The door of the future is open. కనుక రూతు ద్వారాగా ప్రేమ జీవిత తలుపు తెరవబడింది. అంతేకాకుండా జీవితం యొక్క తలుపు తెరవబడింది. వారి భవిష్యత్తు యొక్క తలుపు తెరవబడింది. Opportunity for Ruth herself, opportunity for Naomi, opportunity for their clan, for their tribe, and for the whole world. గమనించండి, రూతుకు అవకాశాలు దొరికాయి, తర్వాత నయోమికి అవకాశాలు దొరికాయి. అంతేకాకుండా వారి కుటుంబానికి, వారి యొక్క గోత్రానికి కూడా, ప్రపంచం అంతటికి కూడా అవకాశాలు అక్కడ ప్రభు కలుగజేసి ఉంటున్నాడు. Because Ruth was such committed, such close, and such determined that I think God saw that the Messiah must come from this bloodline. ఇక రూత్ ఇలాగున్న పట్టుదల కలిగినదై, నమ్మిక కలిగినదై, విశ్వాసం కలిగినదై ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఈ వంశంలో నుండే రక్షకుడు రావాలి అని దేవుడు కూడా నిర్ణయించి ఉంటున్నాడు. Think for a while. ఒకసారి ఆలోచించండి. Isn't it surprising that the Messiah that you worship was born from this bloodline? గమనించండి, మనము ఆరాధించేటటువంటి మెస్సయ రక్షకుడు ఆయన ఈ యొక్క వంశంలో నుండి వచ్చాడు. ఆలోచించండి. Not even really Boaz, but this women, Ruth. కనుక బోaz కాదు కానీ ఈ స్త్రీలు. So it was harvest time when they were coming to Jerusalem. కనుక వారు Bethlehem. బెత్లెహేముకి వారు తిరిగి వస్తున్నటువంటి సమయంలో అది కోత కోసేటటువంటి సమయం, కోతకాలం. Remember when they left, there was no bread, but when they come, it is harvest time. This is God's grace. చూడండి, వారు వెళ్ళి ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి సమయంలో కరువు ఉన్నటువంటి స్థలము, కానీ ఇప్పుడైతే వస్తున్నారో ఆ సమయంలో కోత కాలము, అది దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సమృద్ధి వారు కలిగి ఉంటున్నారు. Look at God's beautiful timing for them to come back. చూడండి, వారు తిరిగి రావడానికి ఎంత రమ్యమైనటువంటి సమయమును దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. Because God had already pre-planned to take care of them. దేవుడు ముందుగానే వారి అవసరతలు తీర్చడానికి, వారిని చూసుకోవడం విషయంలో దేవుడు ముందుగానే నిర్ణయము ఆయన ప్రణాళిక వేసి ఉంటున్నాడు. And the pre-plan was the law of gleaning was already in progress in అంతేకాకుండా Israel. పరిగె ఏరుకునేటటువంటి న్యాయము ధర్మశాస్త్రంలో ముందుగానే దేవుడు రాసి ఉంచాడు. The law of gleaning was already there in Israel, the Mosaic law, in order to help widows like them. కనుక ఇటువంటి విధవరాలను, పేదవారికి సహాయం చేయడం కొరకై దేవుని ధర్మశాస్త్రంలో దేవుడు మోషే ద్వారాగా ఈ పరిగె ఏరుకునేటటువంటి విషయంలో ఉన్నటువంటి న్యాయమును, ఆ విధిని దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంచాడు. And what more better time than during the harvest, golden brown everywhere. కనుక ఇటువంటి సమయం అంతా కూడా పచ్చని చక్కటి పండినటువంటి పంటలు కలిగినటువంటి సమయము, ఇటువంటి సమయం కంటే ఇంకా మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? I'm really surprised that Naomi was not able to even see this possibility. ఇటువంటి అవకాశాన్ని కూడా ఆమె చూడలేకపోయింది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం నయోమి విషయంలో. For every Jew, the Torah is like the back of their hands. They memorize it from childhood. ప్రతి యూదునికి తోరా అనేది వారి అరచేతిలో ఉన్నటువంటి అరచేతి వలె అది వారికి ఎంతో పరిచయమైంది, పూర్తిగా వారు కంఠస్థం చేసినటువంటి వారు. And not seeing all these small opportunities just explains to us how deep and immersed she was in her pain and bitterness. ఇటువంటి అవకాశాలు అనేకమైనవి తన ఎదుట దేవుడు ఉంచాడు, చిన్నవి. వీటన్నిటిని చూడలేకుండా ఆమె ఎంతగానో తన సొంత దుఃఖము, వేదన, నష్టంలోనే ఆమె మునిగిపోయి ఉన్నదో మనము గమనించవచ్చు. The law of gleaning, Leviticus 19, you can read later on. లేవియా కాండము 19వ అధ్యాయంలో పరిగె ఏరుకునేటటువంటి దాని గురించినటువంటి ధర్మశాస్త్ర నియమము అక్కడ రాయబడింది, మీరు తర్వాత Because this చదువుకోవచ్చు. law allows widows like her to come behind the harvesters and pick up all the dropped grains to feed themselves and the family. ఈ పరిగె ఏరుకునేటటువంటి నియమము ప్రకారము కోతవారు విడిచివేసినటువంటి ఆ పంటను వెనుక నుండి కోతవారి వెనుక విధవరాలు, పేదవారు వారు ఏరుకోవడానికి దేవుడు ఆ నియమాన్ని ఏర్పాటు చేశాడు. And Ruth started doing this. అయితే రూతు అదే పని చేస్తా ఉంది, పరిగె ఏరుకుంటా Started ఉంది. working hard from morning till evening. ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి పని చేస్తా ఉంది. She was positive, ఆమె మంచి దృక్పథం కలిగినది, ఆ వైఖరి దృక్పథం కలిగినది ఉన్నది. humble, physically active, committed, teachable women.
ఆమె దీనురాలైంది, తర్వాత చురుకుగా ఉంది, కష్టపడి పని చేసేటటువంటిదిగా నేర్పిస్తే నేర్చుకోవడానికి మంచి బుద్ధి కలిగినదై, మంచి స్వభావం కలిగినదై ఉన్నది. Always willing to learn the new culture of the land. క్రొత్త దేశంలో ఉన్నటువంటి క్రొత్త సంస్కృతిని నేర్చుకోవడానికి ఎంతో ఇష్టత సముఖతను కనపరుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నది. So much so that in Ruth chapter 3 verse 11, Boaz calls her the women of noble character. This is a heavy title in Hebrew actually. This is not a simple title. ఎంతగా అంటే Ruth 3:11. రూతు 3:11 బోవాజు ఆమెను 11 యోగ్యురాలని ఆమెను సంబోధిస్తా ఉన్నాడు. ఇది సామాన్యమైనటువంటి మాట కాదు, కానీ హెబ్రూ భాషలో చూసినట్లయితే ఎంతో గొప్ప పేరు, గొప్ప బిరుదు కలిగినటువంటి ఆ భావం కలిగినటువంటి మాట ఇది. This is like a title actually, like sometimes in history we say Richard the Lion-Hearted. Richard the Lion-Hearted. Something like that. It's a title actually. ఇది యోగ్యురాలు అనేటటువంటి మాట ఎట్లంటే ఎంతో పెద్ద పేరు, ఒక పెద్ద గొప్ప బిరుదు. ఇంగ్లీష్ చరిత్రలో సింహపు గుండె కలిగినటువంటి రిచర్డ్ అనేటువంటి వ్యక్తికి ఒక బిరుదుంది. అట్లు ఈమెకు కూడా యోగ్యురాలు అనేటటువంటి ఆ పేరు ఇవ్వబడతా ఉంది రూత్కు. This title is fit for a male. వాస్తవానికి Boaz gives this title to a female. ఇది పురుషునికి ఇవ్వవలసినటువంటి, ఇది పురుషునికి తగినటువంటి బిరుదు. కానీ బోయాజు ఇక్కడ ఆయన రూతుకు ఈ యొక్క పేరు ఇస్తా ఉన్నాడు. So when we see something like this in the Bible, our ears and our mind must be straightened. Why? కనుక ఇటువంటి మాటలు మనం బైబిల్లో చూసినప్పుడు మన యొక్క చెవులు, మన యొక్క మనసు ఇది ఎందుకు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనము ఆలోచించాలి. It's because they want to stress the quality of these women. ఈ స్త్రీ యొక్క లక్షణము, ఆమె శ్రేష్టమైనటువంటి గుణమును వారు ఎత్తి చూపించడానికి ఇలాగున వారు ఉంచారు. And I'm sure poets like Solomon, when he was writing Proverbs chapter 31, must have her in his mind as he was penning Proverbs chapter 31. సొలొమోను ఆయన సామెతల గ్రంథము 31 ఆయన రాస్తున్నటువంటి సమయంలో ఈ విషయాలను కూడా ఆయన మనసులో ఆలోచించి ఇటువంటి రాసి ఉంటున్నాడు. So these are the ways that God used the daughter-in-law to help Naomi. అట్లు దేవుడు రూతును నయోమికి సహాయం చేయడానికి కొరకై దేవుడు వాడుకొని ఉంటున్నాడు. And just think about how Naomi was checkmating herself, closing every door to herself. నయోమి ఇంకా నా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు ఇంకా వేరే మార్గం లేదు, నేను తప్పించుకోలేను, ఇంకా నా జీవితం ఇంతే అన్నటువంటి రీతిగా అనుకుంటూ ప్రతి తలుపులను అన్నింటినీ మూసుకుని వేసుకుంటా ఉంది. In our periods of loss like this, it can be very painful, true. అయితే నష్టము, వేదన, ఆయాసం కలిగినటువంటి సమయాల్లో అలాగున చేయడము అది ఎంతో వాస్తవంగా ఉంటుంది. We don't feel like eating, there's no appetite. We don't feel like sleeping, there's no sleep. It's painful, it's true. ఇట్లు వేదన, బాధ, నష్టము పొందినటువంటి సమయాల్లో తినడానికి ఆకలి ఉండదు, పడుకోదామంటే నిద్ర రాదు, అటువంటి ఎంతో వేదన, బాధ ఉంటుంది. Especially young people, when you are rejected in your job or in your college or wherever, what kind of rejection? Don't take it to heart. So much so that it becomes a chronic disease in your life. ఇంకా మరి విశేషంగా యవనస్తులు ఒకవేళ మీరు ఉద్యోగంలో మీరు గెలవలేకపోతే, జీవితంలో కాలేజీలో మీరు పొందాలనుకున్నది పొందలేకపోతే మీరు దీన్ని మనసులో తీసుకోవద్దు, అదే అంతము అని అనుకోవద్దు. We must never ever discount the ability of God. దేవుని యొక్క సామర్థ్యాన్ని ఎన్నడూ కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. That's why there is a song that we sing very often these days. అందుకొరకే ఒక పాట ఉంది, మనం తరచుగా ఈ దినాల్లో పాడుతా ఉన్నాం. God will make a way where there seems to be no way. He works in ways we cannot see. He will make a way. ఎక్కడైతే మార్గం లేదో అక్కడ దేవుడు మార్గాన్ని కలగజేస్తాడు. ఆయన మనము గ్రహించలేదు, మనం చూడలేనటువంటి రీతిలో దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. So as Naomi is busy
as she's working, as she's socializing, something begins to happen with Naomi as well. కనుక రూతు అనేకులను కలుసుకుంటూ పనిచేస్తూ ఉంటున్నటువంటి సమయంలో నయోమి జీవితంలో కూడా ఏదో కార్యము ఆమె జరుగుతూ ఉన్నది. Because actually it should be Naomi who should be doing all this, because it's her country, it's her language, it's her people, it's her వాస్తవానికి culture. ఈ పనంతా కూడా నయోమి చేయాలి, ఎందుకంటే ఇది తన దేశము, తన సంస్కృతి, తన ప్రజలు, ఆమె ఈ పనంతా చేయాలి, కానీ రూతు చేస్తూ ఉంది. But something happens as she does. It also touches Naomi, and it also energizes her. కనుక రూతు చేస్తున్నటువంటి పనుల్లో అన్నింటిని బట్టి ఆ పనులు నయోమిని కూడా తాకుతూ ఉన్నాయి. ఆ పనులు నయోమిని కూడా ప్రేరేపించి నయోమిని కూడా బలపరిచి ప్రోత్సహిస్తూ ఉంటున్నాయి. So though most of the time we don't see Naomi in action, I believe one thing positive happens is that Naomi allows Ruth to be involved in society, and as a result help her. కనుక నయోమి పని చేస్తున్నట్లుగా మనకు ఆమె ముందున్నట్లుగా కనిపించకపోయినప్పటికీ ఆమె రూతు ముందుకు వచ్చి పని చేయనట్లుగా ఆమెను ప్రోత్సహించి ఆమెకు అనుమతించి ఆమెకు సహాయం చేస్తూ ఉంది. In other words, during our time of pain, bitterness, loss, disappointment, allow others to help you. కనుక మనము నిరాశ, కృంగుదల, ఓటమి, వేదన ఉన్నటువంటి సమయాల్లో ఇతరులు మనకు సహాయం చేయడానికి మనం వారికి అవకాశం ఇవ్వాలి. Because most of the time we don't allow others to help us during our time. We want to be alone, we want to be away. సాధారణంగా అటువంటి కృంగుదల, నిరాశ సమయాల్లో ఇతరులకు సహాయం చేయడానికి మనము వారికి సహకరించము, మనము ఒంటరిగా ఉండి మౌనంగా దూరం ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. So she's beginning to now allow Ruth to help her, feed her, do all the social work for her. ఇంకా ఇప్పుడు నయోమి రూతు తనకు సహాయం చేయనట్లుగా, సాంఘికపరమైనటువంటి కార్యాలు తన పక్షమున చేయనట్లుగా, తర్వాత తనకు సహాయం చేయనట్లుగా ఆమె అనుమతిస్తూ ఉంది. People like David did not allow himself to be helped by others. దావీదు ఇతరులు తనకు సహాయం చేయడానికి ఆయన ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. When the son died and he was grieving, he did not really allow himself to be helped by others. కనుక తన కుమారుడు చిన్నవాడు చనిపోయినప్పుడు వేరే వారు వచ్చి ఆయనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారికి ఆయన అనుమతించలేదు. He will just lie about here, roll here. People will go and say, David, come up. No. He was like a child. ఆయన కుమారుడు చనిపోయినప్పుడు అక్కడ పడుకొని, అక్కడ దొర్లి, అక్కడ కృంగిపోయి నిరాశలు ఉన్నప్పుడు దావీదు రండి అని మనుషులు వచ్చినప్పుడు వారితో సమ్మతించలేదు, వారికి సహాయం చేయలేదు. So allowing ourselves to be helped during such time of grief and loss is not easy, but we must allow others to help us. ఈలాగున మనము దుఃఖములో, వేదనలో ఉన్నటువంటి సమయంలో ఇతరులు మనకు సహాయం చేస్తూ ఉన్నటువంటి సమయంలో వారికి ఆ రీతిగా అనుమతించడము, వారికి సహకరించడం అన్నది కష్టమైనటువంటిది. కానీ అయినను మనము ఇతరుల యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి. And even in such times when we allow ourselves to be helped by others, we need the character of humility. అదే సమయంలో ఆ రీతిగా ఇతరులు వచ్చి మనకు సహాయం చేస్తున్నటువంటి సమయంలో దీనత్వము అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సుగుణము మనకు అవసరము. During those times our ego is right up to our nose. Actually, we are so egoistic. I don't need your help. I'm okay. You need to pray for me also. I will not go to church also. Our ego is right here. అటువంటి కృంగుదల, నిరాశ, ఓటమి సమయాల్లో మన యొక్క గర్వం కూడా ముక్కు వరకు ఉంటుంది. మనము వేరే వాళ్ళు మీ యొక్క సహాయం నాకు అక్కర్లేదు, మీరు నాకు ప్రార్థన చేయనక్కర్లేదు, నేను మందిరానికి రాను అని ఆ రీతిగా మనము కోపంలో, ఆవేశంలో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. Some fathers will say, no need family prayer today. Get out. కొందరు తండ్రులు అంటారు, ఈరోజు కుటుంబ ప్రార్థన అవసరం లేదు, వెళ్ళిపోండి అందరికీ అని అంటారు. So these are times where we must rise up and look up and not look down. అయితే ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయాల్లో మనము కృంగిపోయి తల వంచుకొని దిగాలుగా ఉండటకు బదులుగా లేచి తల ఎత్తుకొని దేవుని వైపు మనం చూడాలి. Because a prolonged immersion in our sense of pity, bitterness, emptiness will only lengthen our chapter of loss. We will not be closing the chapter of loss. ఇటువంటి కృంగుదల, నిరాశ సమయాల్లో మనము ఇంకా అలాగనే కూరుకొనిపోయి ఉన్నట్లయితే ఇటువంటి నష్టపు అధ్యాయములు అవి ఇంకా సాగదీయబడతాయి, కానీ వాటిని ముగించలేకుండా ఉంటాం. And if we cannot close the chapter of loss,
how can we close the book of our life? అయితే ఈలాగున ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముగించలేనట్లయితే మనము గ్రంథాన్ని గ్రంథమును జీవిత గ్రంథాన్ని ఎలాగూ ముగించగలము? There was also another thing that God had thought way before that helped the two widows. ఇద్దరు విద్వానులకు సహాయం చేయడానికి ఇంకొక విషయాన్ని కూడా దేవుడు ముందుగానే ఆలోచించి ఉంటున్నాడు The వారి first one was the law of gleaning. మొట్టమొదటిది పరిగె ఏరుకునేటటువంటి నియమము. The second one was the law of levirate marriage. అంతేకాకుండా లేవీపరమైనటువంటి విధవరాలు భర్త యొక్క సహోదరుడు వివాహము చేసుకునేటటువంటి ఆ నియమాన్ని కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉంటున్నాడు. The Jewish practice this. The brother-in-law gets married to the sister so that through him their generation can continue. కనుక విధవరాలు యొక్క భర్త యొక్క సహోదరుడు తన సహోదరుని యొక్క వంశావళిని కొనసాగుట కొరకై ఆ విధవరాలను పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి నియమమును మనం చూస్తాం. So see, God had already put so much options in front of them. Naomi just seen it before. దేవుడు వారి ఎదుట నయోమి ఎదుట అనేకమైనటువంటి మార్గములను అవకాశములను దేవుడు తెరిచి ఉంచాడు. అయితే నయోమి వాటిని చూసి ఉండాలి. And this law of the levirate marriage was to protect the weak and the defenseless like these widows. కనుక ఈ వివాహ సంబంధమైనటువంటి మోషే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధవరాల యొక్క వివాహం గురించి నియమము పేద విధవరాల యొక్క వారి యొక్క జీవితాలను భద్రపరచడానికి వారికి సహాయం చేయడానికి కొరకై దేవుడు ఏర్పాటు చేశాడు. So that the widow's husband's name and property can continue in the family. తద్వారా చనిపోయినటువంటి ఆ విధవరాల యొక్క భర్త యొక్క కుటుంబము అది తన పేరు కొనసాగునట్లుగా వారి యొక్క ఆస్తి వారితోనే ఉండేటట్లుగా ఆ దేవుడు ఈ ఏర్పాటు చేశాడు. So the principle I learned from there is, yes, we may be lost to God, but God is never lost to us. We may be lost to God, but God is never lost to us. మనము దేవుణ్ణి కోల్పోవచ్చేమో కానీ దేవుడు మనల్ని ఎన్నడూ కోల్పోడు. So Naomi lost herself, but God never lost Naomi. అయితే నయోమి తన విషయంలో తాను కోల్పోయిందేమో కానీ దేవుడు మాత్రం నయోమిని కోల్పోలేదు. నయోమిని వెంటాడుతూ నయోమి విషయమై దేవుడు ఆలోచనలు కలిగి ఉన్నాడు. And so this happens. Ruth chapter 2, 19 to 20. రూతు గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. So God reached out to Ruth. దేవుడు రూతు వైపు తన చెయ్యి చాచాడు. Led her to the right field for gleaning and met the right person. సరి అయినటువంటి పరిగె ఏరుకోవడానికి సరి అయినటువంటి ఆ పొలానికి నడిపించాడు. సరి అయినటువంటి ఆ పొలంలో సరి అయినటువంటి వ్యక్తిని కలుసుకునేటట్లుగా దేవుడు ఏర్పాటు చేశాడు. And this is the conversation of Ruth and Naomi here. ఇక్కడ రూతు మరియు నయోమి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఇది. For the first time, I think Naomi is beginning to use the words like, "Blessed be the man. The Lord bless him. He has not stopped showing his kindness to the living and the dead." Naomi is now beginning to speak Christian language. ఇప్పుడు తన జీవితంలో అనేక సంవత్సరాల తర్వాత నయోమి మొట్టమొదటిసారి క్రైస్తవ పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉన్నది. సహాయం చేసినటువంటి దేవుడు స్తుతింపబడునుగాక, ఆశీర్వదింపబడునుగాక అని ఇటువంటి మాటలు, మనకు సహాయం చేసినటువంటి దేవుడు, మనల్ని మర్చిపోకుండా మనల్ని ఆదుకున్నటువంటి దేవుడు స్తుతింపబడునుగాక అనే ఇటువంటి మాటలను నయోమి ఉపయోగిస్తూ ఉంది. As she is allowing Ruth to help her, she is also being affected and she is coming out now slowly from her pitiful state. ఇప్పుడు తన దయనీయమైనటువంటి కృంగుదల పరిస్థితి నుండి ఇప్పుడు మెల్లమెల్లగా నయోమి బయటికి వస్తూ ఉంది. And from the cocoon she is now coming out like a butterfly. ఇప్పుడు ఒక సీతకోక చిలుక ఎలాగైతే ఆ చిన్న దాంట్లో ఉంటుందో బంధించబడి దాని నుండి బయటకు వచ్చినట్లుగా నయోమి కూడా వస్తూ ఉంది. Her faith seems to have been renewed when we look at such phrase like "the Lord bless him" and things like that. దేవుడు ఆయనను ఆశీర్వదించునుగాక అని అటువంటి మాటలు మాట్లాడినప్పుడు తన విశ్వాసం కూడా అది నూతనపరచబడి బలపరచబడినట్లుగా మనం గమనించవచ్చు. And as they are talking, suddenly it dawns on Naomi that man Boaz is actually one of the kinsman redeemer who can marry. అయితే ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ
నయోమికి జ్ఞాపకం వచ్చింది, ఈ బోయాజ్ అనేటువంటి వాడు నీ సమీప బంధుడై ఉంటున్నాడు, నిన్ను విమోచించేటకు అతడు సమర్థుడై ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని ఆమె రూతుకు తెలియజేసింది. Suddenly she realized that these are some provisions in the law of Torah that widows like herself and Ruth can actually be redeemed. అయితే ధర్మశాస్త్రంలో ఇటువంటి నియమాలు ఉంటున్నాయి. తన లాంటి విధవరాలు, తర్వాత రూత్ లాంటి విధవరాలు, వారిని విడిపించడానికి నియమాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఆమె గ్రహించింది. And then now Naomi's mind starts to work. ఇప్పుడు నయోమి యొక్క మనసు ఇంకా చురుకుగా పనిచేస్తా ఉంది. The system starts to power up. ఇక తన సిస్టము ఇంకా అది పవర్ వస్తా ఉంది సిస్టమ్. And she's giving now advice to Ruth. ఇప్పుడు రూత్కు సలహా ఇస్తా ఉంది. She's not thinking about herself now. She's now thinking about Ruth. ఇప్పుడు తన గురించి ఆలోచించట్లేదు, రూత్ గురించి ఆలోచిస్తా ఉంది. She's now connecting the puzzle, the dots. ఇప్పుడు అన్ని విషయాలను సరిగా అమరుస్తా ఉంది. Her emptiness is beginning to be filled by some hope. ఇప్పుడు తన ఖాళీతనము, రిక్తమైనటువంటి స్థితి అది నిరీక్షణతో మెల్లమెల్లగా నింపబడతా ఉంది. Her bitterness is becoming sweeter and sweeter. ఇప్పుడు తన జీవితంలో ఉన్నటువంటి చేదైనటువంటి విషయాలన్నీ కూడా మెల్లమెల్లగా మధురముగా మారుతా ఉన్నాయి. And the sunlight from on high is slowly coming into her heart. తన ఇప్పుడు సూర్య కిరణాలు మెల్లమెల్లగా తన హృదయం మీదకి ప్రకాశిస్తూ ఉంటున్నాయి. So called the self-confined pessimist widow is now, who was the receiver of help, now is trying to give help. ఇంతవరకు నాకు పూర్తి నష్టమే, నా జీవితం అయిపోయింది అని అలాగున వ్యతిరేకంగా ఆలోచించినటువంటి విధురాలు ఇప్పుడు మెల్లమెల్లగా ఆమె ఇతరులకు సహాయం చేసి సరైనటువంటి సలహా ఇచ్చేటటువంటి వ్యక్తిగా మారింది నయోమి. The receiver is now becoming a giver. ఇప్పుడు ఇంతవరకు పొందుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇచ్చే వ్యక్తిగా మారిపోయాడు. And now she has only one thing in her mind. ఇప్పుడు తన జీవితంలో ఒకే గురి ఉంది, to help Ruth get remarried and settle down by her true kinsman redeemer. తను బంధు విమోచకుడైనటువంటి వ్యక్తి ద్వారాగా రూతుకు వివాహము చేసి తాను జీవితంలో స్థిరపరిచేటట్టుగా చూడాలి అన్నదే తన జీవిత ధ్యేయంగా మారిపోయింది ఇప్పుడు నయోమికి. Here I want to divert a little bit. ఇక్కడ ఒక విషయం మనము కొంచెం ఆలోచిద్దాం. I want to divert a little bit to consider now actually Ruth and Naomi separately. ఇప్పుడు రూతును నయోమిని కొంచెం వేరువేరుగా మనము ధ్యానిద్దాం. Let's consider their age. వారి వయస్సును చూద్దాం. Women during those days married young. ఆ దినాల్లో స్త్రీలకు వివాహము చిన్న వయసులోనే అయ్యేది. That means if Naomi had 2 sons, ఒకవేళ నయోమికి 2 కుమారులు ఉండినట్టే, no grandchildren, ఆమెకి మన్మనులు లేరు. most historical commentators believe that her age could be anywhere from 38 to 42. 38 to 45, Naomi. నయోమి వయస్సు చాలా మంది చరిత్రకారులు ఏమంటారంటే 38 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్యలో నయోమి వయసు ఉండవచ్చు అని అంటారు. 38 to 45. 38 నుండి 45 సంవత్సరాల మధ్య. Consider the age of Boaz. ఇప్పుడు బోయాజ్ యొక్క వయసును ఆలోచించండి. It's not written in the Bible. We are just trying to deduce from historical material and certain things from the Bible. గమనించండి, ఈ విషయాలు బైబిల్లో రాయబడలేదు, మనము ఆలోచిస్తున్నాం, వేరే సూచనల నుండి గమనిస్తూ ఉంటున్నాం. Looking at chapter 2 verse 8. 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, chapter 2 verse 10 and 11, 10-11 వచనాల్లో, where Boaz calls Ruth my daughter. అక్కడ బోయాజు రూతును నా కుమారి అని సంబోధిస్తా And ఉన్నాడు. he also says that you did not run after other young men. నువ్వు ఇతర యవనస్తుల వెంట నువ్వు పరిగెత్తలేదు అని అంటున్నాడు. Instead you came to me. అలా పరిగెత్తకుండా నా దగ్గరికి నువ్వు వచ్చావు. Historical commentators assume that even Boaz is about the same age as Naomi. చరిత్ర పరమైనటువంటి వ్యాఖ్యానం చేసేవారు ఏమంటారంటే బోయాజు వయసు దాదాపు ఇంచుమించు నయోమి వయసుకు సమానంగా ఉంది. Because Boaz says my daughter. ఎందుకంటే బోయాజు రూతును నా కుమారి అని పిలుస్తా ఉన్నాడు. And also you did not run after any young man. That అంతేకాకుండా means he is little నువ్వు elder. ఇతర యవనస్తుల వెంట నువ్వు పరిగెత్తలేదు అని అన్నాడు.
So, going by this friendly assumption, ఇటువంటి ఆలోచన బట్టి మనం వెళ్తే it could be assumed that actually the Redeemer could have married Naomi herself. The Redeemer, Boaz, could have married Naomi and not Ruth. Not Okay. necessarily. బంధు విమోచకుడు వాస్తవానికి నయోమిని కూడా పెళ్లి చేసుకుని ఉండాలి. According to the Ruth Levirate Torah laws. అయితే లేవి ధర్మశాస్త్ర నియమం ప్రకారము విధవరాలను నయోమిని ఆయన పెళ్లి చేసుకుని ఉండాలి. So what I wanted to point here is that now Naomi has become a real giver. She is not thinking about herself even one bit. She is only thinking about Ruth's settlement and somebody to redeem Ruth. That's అయితే it. ఇప్పుడు నయోమి ఆమె పుచ్చుకునే వ్యక్తిగా కాక ఇచ్చేటటువంటి వ్యక్తిగా మారి ఉంది. ఇప్పుడు తన గురించి ఆలోచించడం మానేసి తన యొక్క కోడలు గురించి ఆలోచించి ఇతరుల గురించి ఆలోచించి వారి మీద శ్రద్ధను కనపరుస్తూ ఉంది. So looking at this age background, I can say that Naomi is now in a way selflessly helping Ruth to settle down as she helped her selflessly before. కనుక దీన్ని బట్టి వీరి యొక్క వయసులో విషయాన్ని మనం చూసినట్లయితే నయోమి తనకు తాను సహాయం చేసుకుంటూ బదులుగా తన కోడలకు సహాయం చేస్తూ ఉంది నిస్వార్థంగా. So I thank God for the resurgence of Naomi's faith in the Yahweh of Israel. కనుక ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాలో నయోమి జీవితంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం తిరిగి అది ఆరంభమవుతా ఉంది. So initially her judgment was clouded, but now it is as clear as the crystal. అయితే ఇంతకుముందు ఆరంభంలో దుఃఖమును బట్టి వేదనను బట్టి తన ఆలోచించేటటువంటి ఆలోచన శక్తి అంతా కూడా మబ్బుగా ఉంది. కానీ ఇప్పుడైతే మబ్బులు పోయాయి, తేటగా ఆలోచించగలుగుతా ఉంది. And from here the only principle I can draw for all of us is that as we get busy helping others, we also are helped in our loss and in our bitterness. కనుక ఇతరులకు మనము సహాయం చేస్తున్నటువంటి సమయంలో వేరే వారికి సహాయం చేసేటటువంటి సమయంలో మనం కూడా సహాయాన్ని పొందుతా ఉన్నాం మన యొక్క దుఃఖము వేదన సమయాల్లో. Yes, we may be going through pain, but as we look at God for strength and start helping others who are feeling like us, God also ministers to us. కనుక మనము ఎంతో వేదన దుఃఖంలో ఉంటుండొచ్చు, ఇతరులకు మనము సహాయం చేస్తున్నటువంటి సమయంలో దేవుడు మన స్థితిని ఎరిగిన వాడై మనకు సహాయం చేయవాడై ఉంటున్నాడు. That's what Paul says, 2 Corinthians 1, 3 and 4. అదే విషయాన్ని 2 కొరింథీ 1:3-4 వచనాల్లో పౌలు అంటా ఉన్నాడు. Praise be to the God and Father of our Lord Jesus Christ, the Father of compassion and the God of all comfort, who comforts us in all our troubles, so that we can comfort those in any trouble with the comfort we ourselves receive from God. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రియైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారికైనను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. Let us remember, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. loss like this is a loss. It will not come back to us. గమనించండి, ఇటువంటి నష్టము అది నిజంగా అది పూర్తిగా భర్తీ చేయబడలేదు. అది మనకు మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకోలేము. Knowing this, we take time to be alone, but we shake off and come out again to help others who are feeling the same loss. కనుక ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మనము ఆ విషయాలను మనము వాటిని వదిలివేసి అదే పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి మనము సహాయం చేసేటటువంటి వారిగా మనం ఉండాలి. Remember, we cannot close the chapter of loss pining and crying and kicking and struggling. We cannot close until we are quiet before God and help others. కనుక మన జీవితంలో ఈ దుఃఖము వేదన ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని మనము బాధలో కృంగిపోయి నిరాశలో మనము దాన్ని ముగించలేము. అయితే మనం దేవుని వైపు చూడాలి, దేవుని మీదనే భారం వేయాలి. We must learn to let our pain go, let our emptiness go in the hands of God. కనుక మన శూన్యత, మన రిక్తమైనటువంటి స్థితి, మన యొక్క బాధనంతటిని దేవుని చేతికి అప్పగించాలి. We must let it go. దేవుని చేతికి అప్పగించాలి. And we must let God
కనుక దేవుడే సమస్తమును చేసేటట్లుగా దేవునికి అప్పగించుకోవాలి. Because God can do everything. ఎందుకంటే దేవుడు సమస్తమును చేయ సమర్థుడై ఉంటున్నాడు. These are the three different kinds of translations from the three different kinds of version of Philippians 4:13. ఫిలిప్పీ 4:13 ఇది వేరు తర్జుమాలు ఉంటున్నాయి. In Christ, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తును బట్టి నేను సమస్తమును చేయగలను. Though Naomi's life was emptied of hope and embittered by loss, God ministered to her. అయితే నయోమి జీవితంలో ఎంతో నష్టమో, తర్వాత ఆ నష్టాన్ని బట్టి ఎంతో రిక్తమైనటువంటి స్థితికి వచ్చినప్పటికీ దేవుడు తనను నింపాడు, దేవుడు తనకు సహాయం చేసి ఉంటున్నాడు. God ministered to her because she allowed herself to be ministered by Ruth. కనుక రూతు తనకు పరిచయం చేయడానికి నయోమి అనుమతించిన కారణాన్ని బట్టి దేవుడు నయోమికి పరిచర్య చేస్తూ సహాయం చేస్తూ వచ్చాడు. As a result, number one, Ruth provided care and food for Naomi. దాన్ని బట్టి మొట్టమొదటిగా చూసినట్లయితే రూత్ నయోమిని ఆదరించి తనకు ఆహారాన్ని పెట్టింది. As a result, secondly, Boaz rekindled hope of a promise and a future. బోవాజు దాన్ని బట్టి తనకు వాగ్దానము తర్వాత భవిష్యత్తును కలగజేసి ఉంటున్నాడు. As a result, number three, the marriage of Ruth and Boaz fulfilled a distant dream and hope which Naomi never thought it was possible. నయోమి ఇది సాధ్యమవుతుందని ఎన్నడూ ఆలోచించినటువంటి అట్టి కార్యము బోయాజు మరియు రూత్ యొక్క వివాహం ద్వారా అది నెరవేర్చబడింది. And finally, as a result, చివరిదిగా the birth of Obed, ఓబేద్ కుమారుడు జన్మించాడు వారికి. the son of Ruth and Boaz, బోయాజు మరియు రూతుకు పుట్టినటువంటి కుమారుడు helped to completely close the chapter of loss of Naomi. నయోమి జీవితంలో ఈ నష్టపు అధ్యాయము సంపూర్ణంగా అది ముగించి వేయబడింది. Naomi is like from hopeless end to endless hope. ఇప్పుడు నిరీక్షణ లేనటువంటి అంతము కలిగినటువంటి జీవితము ఇప్పుడు నిరీక్షణ కలిగినటువంటి అంత ముగింపులోనికి ప్రవేశించింది. It provided hope not only for the current family but in the future as well. కనుక ఇప్పుడు వారికి ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆయన నిరీక్షణ అనుగ్రహించలేదు, కానీ భవిష్యత్తులో జన్మించేటటువంటి పిల్లలకు కూడా, భవిష్యత్తు తరముల వారికి కూడా ఆయన నిరీక్షణను కలగజేసి ఉంటున్నాడు. Endless hope not only for the family but also for us today. గమనించండి, కుటుంబానికి మాత్రమే నిరీక్షణ కాదు, కానీ అంతము లేని నిరీక్షణ ఈ దినాన మనకు కూడా ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. Literally, because in the fullness of time, God chose to send us a savior from this bloodline of Ruth and Boaz. దేవుడు తన యొక్క నిర్ణయ కాలము చొప్పున ఆయన ఈ యొక్క బోయాజు కుటుంబం నుండి రక్షకుని మన కొరకు ఈ లోకంలో పంపించి ఉంటున్నాడు. He sent us a son born of a woman, born under law. That is what Paul says. పౌలు అంటాడు, దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించి ఉంటున్నాడు, కుమారుని పంపించి ఉంటున్నాడు, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై ఆయన తన కుమారుని పంపించాడు అన్నాడు. So dear friends, కాబట్టి మిత్రులారా, if you want to bring the chapter of bitterness, emptiness, disappointment to a close, కనుక ఈ కృంగుదల, నిరాశ, తర్వాత ఓటమి అనేటువంటి ఈ అధ్యాయాన్ని విజయవంతంగా ముగించాలి అంటే let us learn to accept help from others. ఇతరుల నుండి సహాయాన్ని మనము పొందుకోవడానికి మనం నేర్చుకోవాలి. So that as we learn to help others, God ministers to us. ఇతరులకు మనము సహాయం చేస్తున్నట్లుగా, పరిచర్య చేస్తున్నట్లుగా దేవుడు మన పక్షాన కూడా పరిచర్య చేయవాడు ఉంటున్నాడు. The baby made pleasant again that which had been bitter. The baby made pleasant again that which was bitter. కనుక The baby Obed. ఏదైతే చేదుగా ఉందో అది బిడ్డ పుట్టుట ద్వారా అదంతా కూడా మధురముగా మారిపోయింది. And the baby made full that which was empty. అంతేకాకుండా ఏదైతే రిక్తముగా చేయబడిందో, ఖాళీగా చేయబడిందో అది ఆ బిడ్డ పుట్టుట ద్వారా అది నిండుగా చేయబడింది. From hopeless end to endless hope. నిరీక్షణ లేని అంతములో నుండి అనంతమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి స్థితికి ఆమె చేరగలిగింది. This can be our reality as well. ఇది మన వాస్తవం, మనకు విషయంలో కూడా వాస్తవంగా చేయబడగలదు. Praise the Lord. ప్రభువుకు వందనాలు.